మీరు కాంగ్రెస్‌లోనే పుట్టారు. అంటే రాజకీయ నాయకులకి ఏదైనా మొదటి మెట్టు ఏదైనా ఉంటుందో అక్కడే మీ పుట్టుక అన్నట్టు భావిస్తూ ఉంటారు. యాహ్! అలాంటి పుట్టినింటి నుంచి మీరు బీఆర్ఎస్‌కి వచ్చేసారు. ఏంటి రీజన్ ఏంటి? అంటే జనరల్‌గా మగోళ్ళకి పుట్టినిల్లు అనేది ఉండదు. అమ్మాయిలకు గదా ఉండేది. కానీ సో, రాజకీయ నాయకులకు ఉంటుందిగా. నేను చెప్పేదేంటంటే, మా ఫ్యామిలీ అంతా కాంగ్రెస్ హ్మ్. లాయలిస్ట్ ఫ్యామిలీ. హ్మ్. సో, సర్పంచ్ టైం నుంచి ఇప్పటి వరకు ఏ ఎలక్షన్ తీసుకున్నా సర్పంచ్ దేర్ ఆఫ్టర్ మున్సిపాలిటీ ఏర్పడ్డది. కౌన్సిలర్స్ మా ఇంట్లోకెళ్ళి ఇద్దరుండే. హ్మ్. మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పడ్డది 2009ల. అప్పుడు గూడా మేము ఇక్కడ ఇండిపెండెంట్ కార్పొరేటర్. హ్మ్. సో, ఈరోజు గూడా మేము ఇక్కడ కార్పొరేటర్. సో, మా ఫ్యామిలీ అనేది సర్వీస్ ఓరియంటెడ్ ఫ్యామిలీ. అప్పటి నుంచి ఇప్పటి వరకు సర్వీస్ చేసుకుంటూనే వస్తున్న ఫ్యామిలీ. హ్మ్. అందుకే అధికార పార్టీని కాదని కూడా మా శ్రీమతి నిలబడితే భారీ బంపర్ మెజార్టీతో గెలిపించిన జనాలు ఇక్కడ ఉర్రు. హ్మ్. సో నేనేమంటా, ఇది పుట్టినిల్లు మెట్టినిల్లు కన్నా ఈరోజు అన్యాయం కాబడ్డ సోమశేఖర్ రెడ్డికి హ్మ్. ఆశ్రయం ఇచ్చిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ అనుకుంటే బాగుంటుంది. హ్మ్. హ్మ్. సో కాంగ్రెస్ పార్టీ ఐడెంటిటీ సోమశేఖర్ గారికి ఎంతో యూజ్ అయింది అని అంటారు. అసలు అలాంటి ఐడెంటిటీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని వదిలేసేసి ఇక్కడ రావడానికి మెయిన్ రీజన్ రేవంత్ రెడ్డి గారు అనేసి అంటున్నారు. సో మీకు రేవంత్ రెడ్డి గారికి ఎక్కడ చెడింది? ఇంకా ఎక్కడ చెడేదేం లేదు. రేవంత్ రెడ్డి గారు అంటే వాడుకొని నాప్కిన్ లాగా డస్ట్‌బిన్‌లో పడేయడంలో నైపుణ్యత గల వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. హ్మ్. సో, అట్లాంటి నాయకుడు అంటే అట్‌లీస్ట్ అరే! నాకు సొంత అన్న లెక్కుండు నాకైతే చేయకపోవచ్చేమో అని మనం అనుకున్నాం. సో, నేనేమంటున్నా, ఇయాల రేవంత్ రెడ్డి ఏదో చేస్తాడని ఆడ కొడంగల్‌ల లాద్దన్నే రేవంత్ రెడ్డిని మేము తీసుకొచ్చుకొని మా నెత్తి మీద పెట్టుకొని ఇయాల 3.5 లక్షలు వెనుకబడున్న ఎలక్షన్‌లో రేవంత్ రెడ్డి గారిని మరి 11,000 మెజార్టీతోటి ఈడ మల్కాజ్గిరి పార్లమెంట్ ప్రజలు గెలిపియడం జరిగింది. హ్మ్. సో, గెలిపించినాక ఈ గడిచిన ఎన్ని సంవత్సరాలల్లో రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఏదైనా కాన్స్టిట్యుయెన్సీకి వచ్చిండా అనేది ఒక లెక్క, వచ్చి జనాల బతుకులల్లో ఏమైనా వెలుగు నింపిండా అనేది ఇంకో లెక్క. హ్మ్. సో నేనేమంటున్నా, ప్రశ్నించే గొంతుక సరే రేపు రానున్న రోజులలో ప్రశ్నించే తత్వం ఉన్నోడు జనాల శ్రేయస్సు కోసం పనిచేస్తాడని మేము అనుకున్నాము. కానీ హ్మ్. ఓన్లీ రేవంత్ రెడ్డి ఖజానా నింపుకోనికే పనిచేస్తుండని తెలుసుకొని ఆ పార్టీ నుంచి బయటికి రావడం జరిగింది. ఇంకా ఐడెంటిటీ అంటారా, ఓకే, సోమశేఖర్ రెడ్డి అనేటోడు కాంగ్రెస్ పార్టీలో కాలేజ్ డేస్ నుంచి కాలేజ్ ప్రెసిడెంట్గా చేసిండు, కాన్స్టిట్యున్సీ ప్రెసిడెంట్గా చేసిండు, స్టేట్ కమిటీలో ఎన్ఎస్యూలో చేసిండు, ఫస్ట్ టైం ఎలక్టెడ్ ప్రెసిడెంట్గా మల్కాజ్గిరి పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీకి యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఎలక్టెడ్ ప్రెసిడెంట్ నేను. హ్మ్. దేర్ ఆఫ్టర్ నేను పీసీసీ సెక్రటరీ చేసిన. ఇవన్నీ చేసినా కానీ నా ఆస్తులు గరగబెట్టుకున్న తప్ప కాంగ్రెస్ పార్టీ నాకు ఏనాడు ఒక రూపాయి ఇచ్చిన దాఖలాలు లేవు. హ్మ్. ఇంకోటి, ఇవాళ మొన్న మేము గెలిచిన ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ పార్టీ అనేది అసలు కనుమరుగైన టైంలో కదా మేము గెలిచింది. హ్మ్. ఇవాళ లేచి నిలబడ్డదేమో. ఇవాళ పండుకున్న కాంగ్రెస్ పార్టీని లేపి నిలబెట్టినామంటే మాలాంటి వాళ్ళు ఎందరో త్యాగాలు ఉన్నాయి కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ లేచి నిలబడ్డది. లేచి నిలబడ్డ కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ వాడు ఎవడుండు, దాదాపు 50% మంది పక్క పార్టీలకు వెళ్ళి తీసుకొచ్చి ఇలా కాంగ్రెస్ పార్టీలో భర్తీ చేసిర్రు. హ్మ్. నేను అనేది ఏంది, ఇవాళ కాంగ్రెస్ ఐడియాలజీకి మేము వ్యామోహితులమై కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసినాం. హ్మ్. ఇవాళ నువ్వు 50 మందిని పక్కకి వెళ్ళి పక్క పార్టీలను తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీలో నింపితే కాంగ్రెస్ పార్టీ ఐడెంటిటీ ఎక్కడిది, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు ఎటుపోయినాయి? కాంగ్రెస్ పార్టీ అంటే ఇవాళ ఒక సెక్యులర్ పార్టీ. హ్మ్. ఓకే, ఇవాళ మీరు ఆదిలాబాద్ తీసుకోండి. ఆదిలాబాద్లో బీజేపీ ఆర్ఎస్ఎస్ ఓన్కి ఇలా కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చారు. వాడు గతంలో 3 నెలల కింద వాని ఇంటర్వ్యూలు చూస్తే నేను ఆర్ఎస్ఎస్లో పుట్టిన, రేపు నేను చనిపోతే కూడా నా శవం మీద ఆర్ఎస్ఎస్ బీజేపీ కండవా కప్పాలని చెప్పిండు. అట్లాంటి వానికి నువ్వు టికెట్ ఇచ్చి ఆదిలాబాద్లో నిలబెడితే ఆదిలాబాద్లో ఉన్న ముస్లిం సోదరులు కట్టగట్టిన కాంగ్రెస్ నాయకులంతా ఎటు పోవాలి? హ్మ్. హ్మ్. సో ఇన్ని రోజులు కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఆ కాన్స్టిట్యుయెన్సీలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పనిచేసిన వాళ్ళందరూ ఎటు పోవాలి? సో ఇవాళ ఓన్లీ డబ్బుల కట్టల కోసమే కాంగ్రెస్ పార్టీ నాయకత్వం పనిచేస్తుంది తప్ప పనిచేసిన వాళ్ళని గుర్తించడమే మర్చిపోయింది ఇవాళ పార్టీ నాయకత్వం అంతా. పండుకున్న నాడు కాంగ్రెస్ పార్టీ గురించి ఎవడొచ్చాడు, కాంగ్రెస్ పార్టీ పండుకున్న నాడు కాంగ్రెస్ పార్టీలో ఎందరు జాయిన్ కానీ వచ్చారు. ఇవాళ లేచి నిలబడ్డాక మస్తు మంది వస్తారు. ఇవాళ మస్తు మందిని నువ్వు కాంగ్రెస్ పార్టీలో భర్తీ చేసుకొని కాంగ్రెస్ పార్టీ కోసమే కట్టుకట్టిన వాళ్ళగా కేసులు మీద వేసుకొని ఆస్తులు ఖర్చు పెట్టిన వాళ్ళు అందరూ ఎటు పోవాలి? సో ఇవాళ అందరికి అర్థం కాని సిచ్యువేషన్ ఉంది. అందుకే అందరు ఒకటిగా అందరు కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి పక్కకు రావడం జరుగుతుంది. తెలంగాణలో టీడీపీ పార్టీ కనుమరుగైపోయింది. అదే టైంలో రేవంత్ రెడ్డికి ఉన్నటువంటి ఫేమ్ కానీ ఆయన ఆల్మోస్ట్ అందరూ మర్చిపోయే టైంలో కాంగ్రెస్లోకి ఎంట్రీ ఇచ్చాడు రేవంత్ రెడ్డి. అప్పటిదాకా సైలెంట్ ఉన్న రేవంత్ రెడ్డి ఒక్కసారి మీలాంటి నేతలు అందరూ సీనియర్స్ అంతా కలిసి ఆయనకు ఒక హైప్ తీసుకొచ్చారు. అదే మీ కొంప ముంచిందా?
నేనేమంటున్నా, రేవంత్ రెడ్డి అనేటోడు హైప్ ఉన్న నాయకుడు కాదు, అది మీ మిస్పర్సెప్షన్. నేనేమంటున్నా, ఇలా పిల్లలు పెట్టినప్పుడు ఇల్లులు మారినట్టు రేవంత్ రెడ్డి బీజేపీలోకి వెళ్ళి టీఆర్ఎస్లోకి వచ్చిండు, టీఆర్ఎస్లోకి వెళ్ళి టీడీపీలోకి వచ్చిండు, టీడీపీని ఖతం చేసి కాంగ్రెస్లోకి వచ్చిండు. మేము మా భుజాల మీద ఎత్తుకొని ఆయనకు హైప్ క్రియేట్ చేసినాం. ఇవాళ వచ్చిన హైప్ చూసుకొని రేవంత్ రెడ్డి ఇవాళ ఆయన ఇష్టం ఉన్నట్టు వ్యవహరిస్తుండు. ఆయన వ్యవహార తీరు చూస్తున్నాం కదా. ఒక బీసీ నాయకుడు, ఒక ఎక్స్పీసీసీ ప్రెసిడెంట్ పొన్నాల లక్ష్మయ్య గారిని సిగ్గు లేదా, కాటికి కాలు జాపినోడు, టికెట్ అవసరమా అని అంటుండంటే రేవంత్ రెడ్డికి ఎంత అహంకారం పెరిగింది అనే దానికి ఇదే నిదర్శనం. సో ఇట్లాంటి అహంకారపూరితమైన నాయకుడు కాంగ్రెస్ పార్టీలు ఇంకా కంటిన్యూ అయితే రేపు కాంగ్రెస్ పార్టీని బొందబెట్టే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తాడు తప్ప కాంగ్రెస్ పార్టీని ఏదో గ్రాఫ్ని పెంచేటట్టు చేయడు. ఇవాళ మీరు చూసుకున్నట్టయితే రేవంత్ రెడ్డి ఐడియాలజీ మనం ఒకసారి మనసు పెట్టి ఆలోచిస్తే రేవంత్ రెడ్డి ఇవాళ దాదాపు 50% పక్కపాటులను తీసుకొచ్చి ఇవాళ అకామిడేట్ చేసిండు. ఇవాళ నిజంగా కూడా ఏదో ఆశించి ఇవాళ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన రేపు ఇంకేదైనా ఇస్తా అంటే కాంగ్రెస్ పార్టీని బొందబెట్టి కాంగ్రెస్ పార్టీని కూల్ చేసి పక్కకు కూడా అనేది మీరు ఒకసారి ఆలోచించాలి. ఇవాళ రేవంత్ రెడ్డి వేరే పార్టీ వాళ్ళు అందరినీ తీసుకొస్తుండు కదా. రేవంత్ రెడ్డి ఐడియా కూడా అదే. ఇవాళ రేవంత్ రెడ్డి చేస్తున్న అంటే ఆయన అహంకారపూరితమైన పనులన్నీ అధిష్టానం చూస్తుంది కూడా. సో అధిష్టానం కూడా గుడ్డోళ్ళు కాదు కదా. సో ఇప్పుడే ఇంటలేడు, రేపు ఇంకేమైనా పట్టం గిట్ట మనం కట్టబెడితే ఇంకా మనకు కూడా మన ఉనికికే ప్రమాదం అని ఆలోచించిన అధిష్టానం ఇవాళ రేపు నిజంగా కూడా అధికార పీఠం కాంగ్రెస్ ఎక్కే అవకాశం గిట్ట వస్తే రేవంత్ రెడ్డిని కాదని అటు ఉత్తమ్ కుమార్ రెడ్డినో లేకపోతే ఇటు బట్టి విక్రమార్కనో లేకపోతే అటు జీవన్ రెడ్డినో సీఎం క్యాండిడేట్గా గిట్ట డిక్లేర్ చేస్తే కాంగ్రెస్ పార్టీని కూల్ చేసి ఈయన తయారు చేసుకున్న ప్రైవేట్ ఆర్మీ ఏదైతే 50% సీట్స్ ఇచ్చిండుగా అందులో మల్లిగాడు గెలుస్తారు కదా, వీళ్ళందరినీ తీసుకుపోయి పక్కకు పోయి ఒక రీజనల్ పార్టీ ఫ్లోట్ చేసి కాంగ్రెస్ పార్టీని బొందబెట్టే యత్నం రేవంత్ రెడ్డి గారు చేస్తారు. అయితే మీకు ఆశించిన టికెట్ ఇవ్వలేదు అదే రీజన్ బయటకు రావడానికి అనేసి బయట టాక్. మరి మీరేమంటారు? నేనేమంటున్నా అండి, 2014లోనే నా ఆస్పిరెంట్ని, 2014లో నాకు టికెట్ ఇవ్వలే. వీరప్ప మొయిలీ గారు ఇదే డీకే శివకుమార్ గారు వచ్చి నన్ను కాంప్రమైజ్ చేసిరు. అరే నీకు ఏజ్ ఉందిరా, 2018లో నీకు టికెట్ ఇస్తామని. 2018లో అలయన్స్ పోయింది, సోమశేఖర్ రెడ్డి కామ్గా లేడా, అప్పుడు ఎజిటేషన్ చేసిండా. ఇవాళ కూడా నిజంగా కూడా నేను కేబుల్ కాదు, నేను ఎఫిషియెంట్ కాదు, నిజంగా ఎఫిషియెంట్ టికెట్ ఇస్తున్నారు అంటే నేను కూడా ఒప్పుకుంటా. ఇవాళ దేశంలో ఉన్న సర్వేలే కాకుండా మన స్టేట్లో ఉన్న సర్వేలే కాకుండా దేశంలోనే పారదర్శకమైన సర్వే ఏజెన్సీ టుడేస్ చాణక్య గొంతు చించుకొని అరుస్తుండే, అరే సోమశేఖర్ రెడ్డికి టికెట్ ఇర్రా కాంగ్రెస్ పార్టీ ఉప్పల్లో గెలుస్తుందని. అయినా నన్ను నిరాకరించి ఒక ఓడిపోయే క్యాండిడేట్కి వాళ్ళు టికెట్ ఇస్తున్నారు అంటే అది రేవంత్ రెడ్డి మనసులో ఏముంది అనేది ఆలోచించాలి. డబ్బుల కట్టల కోసమే ఇవాళ రేవంత్ రెడ్డి టికెట్లు ఇస్తుండే తప్ప కాంగ్రెస్ పార్టీని అధికార పీఠం వైపు పంపించాలనే తత్వం అయితే రేవంత్ రెడ్డి దగ్గర లేదు. అంటే టికెట్లు అమ్ముకుంటున్నాడు అంటారా? అంటే మీరు వింటలేరంటారా? ఇప్పుడు నేను చెప్పుడు నేనేమంటున్నా, మీ ఛానల్ వాళ్ళే ట్రోల్ చేసిరు కదా. రేవంత్ రెడ్డికి ఇక్కడ 2 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేసిరంట, రేవంత్ రెడ్డికి ఇక్కడ 10 ఎకరాలు ఇచ్చిరంట, రేవంత్ రెడ్డికి ఆడ 5 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేశారని మీ ఛానల్లో చెప్తారు. ఇంకా మీరు అంటారా అని అడగడం కూడా తప్పే కదా. రుజువులు కావాలంటే సాక్షులు ఉండాలి. నేనేమంటున్నా, మీరు రుజువు లేకుండానే ట్రోల్ చేస్తారా? అంటే మీలాంటి వాళ్ళు చెప్పింది నేనేమంటున్నా అండి, ఆల్రెడీ మీరు ట్రోల్ చేసిరు కదా. అంటే అక్కడో ఇక్కడో మీ దగ్గర రుజువు ఉంటేనే మీరు ట్రోల్ చేస్తారు కదా. సో మీరు ట్రోల్ చేసి నిజమైతే రేవంత్ రెడ్డి డబ్బులు తీసుకుంది కూడా నిజమే. అయితే మీ దగ్గర కూడా ఏమైనా డబ్బులు ఏమైనా? నేనేమంటున్నా, ఇప్పుడు మేడ్చల్ నియోజకవర్గం ఉంది, అక్కడ హరివర్ధన్ రెడ్డి ఉండు. హరివర్ధన్ రెడ్డి పేపర్ చూపించిండు, ఇగో 2 ఎకరాలు 17 గుంటలు రేవంత్ రెడ్డి వాళ్ళ ఫ్యామిలీ పైన రిజిస్ట్రేషన్ చేసిరని. సో ఇవన్నీ ఆధారాలే కదా. సో ఇట్లా పబ్లిక్ గా చెప్తున్నప్పటికీ కూడా హైకమాండ్ ఎందుకు దీని మీద రెస్పాండ్ అవ్వట్లేదు అంటారు? అంటే నేనేమంటున్నా, రెస్పాండ్ అవుతురా లేదా అనేది మనకి ఇప్పుడు ఎట్లా తెలుస్తుంది? ఇది ఎలక్షన్ ఇయర్, తూచి మేము ఎలక్షన్ బంద్ చేస్తాం, ఫస్ట్ యాక్షన్ తీసుకుంటాం అన్నారు కదా. ఫస్ట్ ఎలక్షన్ అయితే అయిపోవాలి కదా. ఎలక్షన్ అయిపోయాక అధిష్టానం ఏం చేస్తుంది ఏం చేయదు అనేది తెలుస్తుంది.